ఈనాటి ఉద్దేశం ఏంటిది అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఒక దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నా బిడ్డ మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ దాంట్లో చదివి మరి టోటల్గా ఇంటర్మీడియట్ బైపీసీకి 430 మార్కులు ఉంటాయి. 400 మార్కులు సంపాదించిన సందర్భంగా ఇక్కడ మేము టీపీటీఎఫ్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుల వారు జోస్పాటి వీరు గారు, మరి గౌరవ సలహాదారుడిగా బత్తలపూరి జానయ్య, మరి జిల్లా తమ్ముడు పట్టణ అధ్యక్షుడు కృష్ణ గారు, మరి ఇక్కడికి విచ్చేసిన తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు అందరికీ మనం ఏంటంటే నా బిడ్డ ఇంకా ఉన్నతమైన మార్కులు తెచ్చుకొని మరి రేపు రాబో కాలంలో నీటు ఎంబీబీఎస్ సీటు కొట్టాలని చెప్పేసి మా వంతుగా గైడెన్స్ తీసుకుంటూ ఈ 400 మార్కులే కాదు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కట్టేసి 430కి 425 మార్కులు తెచ్చుకొని అత్యధికంగా ఆ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నలుమూలలా వ్యాపించే విధంగా మరి విద్యాబుద్ధులు అనేవి మామూలు మాటలు కాదు. మరి అక్కడ టీచింగ్ చేసే వాళ్ళు 4 గోడల మధ్య ఉండి మరి అజ్ఞానం అనే చీకటిని చీల్చివేసి విజ్ఞానం అనే జ్ఞానాన్ని అందించి ఆ టీచర్లు చెప్పుతున్న దానిని మనం సక్రమమైన మార్గంలో పాటించుకుంటూ చదువుకుంటే ఏదైనా ఈ సృష్టిలో మానవ మాత్రలే సాధించాల్సి వస్తుంది. అదే ఒక మహానుభావుడు చెప్తున్నాడు, లక్ష్యం వైపు గురిపెట్టి అస్త్రాన్ని సాధించిన వాడే విజయుడు. నువ్వు ఏ లక్ష్యం కోసం చదువుతున్నావో ఖచ్చితంగా నువ్వు రేపు రాబో కాలంలో నీటి కొట్టి మెడిసిన్ సీటు తెప్పించి డాక్టర్ వెంకన్న బిడ్డగా నువ్వు పేరు ప్రఖ్యాతులుగా నలుమూలలా వ్యాపించే విధంగా నువ్వు చదువుకోవాలని, చదువుకు మించింది సృష్టిలో ఏదీ లేదు. నీ జేబులో 10 రూపాయలుంటే దొంగిలించుకోవచ్చు, కానీ నీ మనసులో ఉన్న జ్ఞానాన్ని దొంగిలించుకోవడానికి ఎవరికి కూడా ఈ సృష్టిలో సాధ్యం కాదు. నువ్వు మంచి క్రమశిక్షణ పద్ధతిలో నడుచుకుంటూ టీచర్లు చెప్పింది, లెక్చరర్లు చెప్పింది వినుకుంటూ మంచి మార్గంలో చదువుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు మెడిసిన్ సీట్ కొడతావు. ఎందుకంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూ అయిన ఐఏఎస్ ఆమె ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే 23 ఏళ్ళ అమ్మాయి నోయిడా ఢిల్లీ దగ్గర ఐఏఎస్ కొట్టి ఈ ఆల్ ఇండియా లెవెల్లో 18 ర్యాంకు కొట్టింది ఒక మహిళ. అంటే మహిళలు ఒకనాటి వంటింటికి పరిమితమైన మహిళలు ఈనాడు ఈ భూమి మీద నుంచి అడుగుపెట్టే అంతరిక్షంలో ఉన్న వరకు స్పేస్ వరకు కూడా వాళ్ళు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు. ఇవాళ మన రాష్ట్రపతి మరి లేడీ, మొన్నటిదాకా ఇక్కడ గవర్నర్గా ఉన్నది లేడీ. ఇక్కడ ఎన్నో రకాల అమ్మాయిలు ఈనాడు అన్ని రంగాలలో రాణించి ముందుకు పోతున్నారు. కనుక ఆడపిల్లని మనం తక్కువ చూడటానికి అవకాశం లేదు. మగవాళ్ళతో సుద్దాగా కూడా ఇల్లు ఉన్నతమైన చదువులు చదువుకొని ముందుకు పోతున్నారు. కనుక ఇంకా నువ్వు సెకండ్ ఇయర్లో మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రతిష్టలు నలుమూలలుగా వ్యాపించే విధంగా ముందుకు కొనసాగించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి వెంకన్న గారికి, మరి జిల్లా అధ్యక్షులు జోస్పాటి వీరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు మాట్లాడాలని జిల్లా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. శుభాకాంక్షలు. నా బిడ్డ 400 మార్కులు తెచ్చుకున్నందుకు మా యొక్క టీపీటీఎఫ్ సంఘం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తమ్ముడు జోస్పాటి వీరి గారు జిల్లా అధ్యక్షులు టీపీఎఫ్ మాట్లాడాలని కోరుతున్నా. అది కట్ చేసి మళ్ళీ